అనగ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 ా ఒక ఊళ్ళో అంట ఒక అవ్వ ఉండేదంట. ఆమె ఏం చేసేదంట, రోజు ఏదో ఒక పని చేసి బతుకుతుండేదంట. అయితే అది సరిపోవట్లేదట దానికి. అప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆమెకు మంచిగా చిట్టి గారెలు చేసి చిట్టి గారెలు వండి అమ్మితే నాకు కొంచెము ఆదాయం పెరుగుతుందేమో, నా కొడుకును సాదుకోగలుగుతానేమో అని అనిపించిందంట. అప్పటి నుండి ఆమె రోజు గారెలు చేస్తూ ఒక బుట్టలో వేసి అన్నీ సదురుకొని చక్కగా పోయి ఊరు ఊరు తిరిగి అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని బియ్యము పప్పులు తెచ్చుకొని వండి ఒక బాబుకు, ఆమెకు ఒక కొడుకు ఉండేటోడంట, మంచిగా వండి పెట్టుకొని హాయిగా గడిచిపోయేదంట వాళ్ళకి ప్రతిరోజు. అలా అమ్ముతూ అమ్ముతూ ఉండగా ఒకరోజు పాపం అవ్వకి జ్వరం వస్తుందంట. బాగా జ్వరం వస్తుందంట పాపం. ఏం చేయాలి ఇప్పుడు, నా గారెలు ఎవరు అమ్మాలి, ఎట్లా గడవాలి ఇల్లు అని చాలా మదనపడి బాధపడి అప్పుడు బాబును పిలుస్తుందట. బాబు నాయన ఒకసారి ఇట్రా రా అని పిలుస్తుందంట. ఏమైందవ్వా, ఎందుకు పిలుస్తానో ఏమైంది అని అంటే, నాకు జ్వరం వస్తుంది నాన్న, కొంచెం పోయి గారెలు అమ్ముకొని రా నాయన అని చెప్తుందట. అవ్వ దీంట్లో ఏముందవ్వ, నేను పోయి అమ్ముకొని వస్తాలే అని అంటాడంట. కానీ ఆ బాబు చాలా అమాయకుడంట పాపం. ఎట్లా అమ్ముకొని వస్తాడో ఏమో నా కొడుకు, అమ్ముతాడో లేడో, ఇవాళ పూట ఎలా గడుస్తుందో ఏమో అని బాధపడుకుంటా మూలుక్కుంటా పడుకొని ఉన్నదట అవ్వ. అయితే ఆ బాలుడు ఒక 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 చేతిలో కర్ర పట్టుకొని బుట్టలో గారెలు తీసుకొని నడుస్తూ పోతున్నాడట పాపం. ఆ పిల్లోడు ఒక్కటి కూడా ఎవ్వరు అడుగుతలేరట బాబు దగ్గర. అయ్యో ఎవ్వరు అడుగుతలేరు కదా, ఎలా అని పోతూనే ఉన్నాడట అబ్బాయి, పోతూనే ఉన్నాడట. ఆ గారెల వాసనకి కుక్కలు వచ్చినాయంట. కుక్కలు వచ్చి అప్పుడు వాసనకి తోకలాడిస్తూ ఉన్నాయంట, బాబు చుట్టూ తిరుగుతూ ఉన్నాయంట. హోహో అనుకుంటా తోక ఆడించుకుంటా నాలుక బయటికి తీసుకుంటా కుక్కలు తిరుగుతూ ఉన్నాయట. అప్పుడు ఆ బాబు అనుకున్నాడట కదా, మా అమ్మమ్మన్నది వీళ్ళకే కావచ్చు అనుకుని ఆ గారెలు ఒక్కొక్కటి అన్నీ వేసేస్తాడంట. మొత్తం తినేసాయట కుక్కలు. అన్నీ అయిపోయిన తర్వాత కుక్కలు మంచిగానే తిన్నారు కానీ నాకు డబ్బులు ఇవ్వండి, మా అవ్వ నా కోసం ఎదురు చూస్తున్నది కావచ్చు, నేను వెళ్ళి బియ్యం కొనుక్కోవాలి, పప్పులు కొనుక్కోవాలి, మా అమ్మ ఆకలితో ఉండొచ్చు, వెళ్ళాలి అని అన్నారంట పిల్లలు. వింటున్నారా? అయితే అప్పుడు కుక్కల దగ్గర డబ్బులు ఉంటాయారా? ఒక్క రూపాయి కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తారు, అలా బౌ 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 అనుకుంటా అరుస్తున్నాయంట. చేతిలో బరిగే ఉండే కదా బాబు దగ్గర, దాన్ని తీసుకొని నా డబ్బులు నాకు ఇవ్వండి, నా గారెల పైసలు నాకు ఇవ్వండి అని ఎంట పడుతూ పరిగెత్తుతున్నాడంట. కుక్కలు ముందు, అబ్బాయి వెనుక పరిగెత్తుతూ ఒక అడవిలోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళు చీకటి అయిపోయిందంట. పరిగెత్తుతూ ఊరు వదిలేసి వాళ్ళు అడవిలో చేరుకున్నారు. అప్పుడంట దొంగలు ఎక్కడో ఇల్లు దోచుకొని వచ్చి డబ్బులు పంచుకుంటున్నారంట. అప్పుడు ఈ దొంగలు ఏమనుకుంటారంట, అరే కుక్కలను తీసుకొని వస్తున్నారు కదా, మనని పట్టుకోవడానికే వస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. అనుకొని వాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడే వదిలేసి పరిగెత్తుకొని పారిపోతారు దొంగలు. అప్పుడు ఈ బాలుడు ఏమనుకుంటాడు కదా, అమ్మయ్య ఇప్పటికైనా ఇవి నా గారెలు తిన్నందుకు డబ్బులు ఇచ్చిండ్రు అనుకొని, అమాయకుడు కదా బాబు, అర్థమైంది ఏంది మీకు అందులో, అమాయకుడు కాబట్టి దొంగలు నా కోసమే దొంగలని అనుకోడు అక్కడ బాలుడు. కుక్కలే డబ్బులు అక్కడ పెట్టి పారిపోతున్నాయి అనుకొని ఆ డబ్బులన్నీ తీసుకొని ఆ బుట్టలు వేసుకొని సంతోషంగా వస్తాడు అన్నట్టు. తిరిగి వచ్చి వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకు, అవ్వ ఇగో నేను డబ్బులు ఎన్ని తెచ్చినో చూడమ్మా, బియ్యము పప్పులు అన్నీ కొనుక్కుందాం మనము అని వాళ్ళ అమ్మకు చెప్తాడు. అప్పుడు వాళ్ళ అవ్వ సంతోషపడి, అమ్మ నా కొడుకు ప్రయోజకుడే, అమాయకుడు అనుకున్నాను నేను అని ముద్దాడి దగ్గరికి తీసుకొని పోయి బియ్యము పప్పులు అన్నీ కొనుక్కొని చక్కగా వండుకొని తిన్నారంట. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా?
హలో పిల్లలు, మీరు కూడా ఇదే విధంగా బాలుడిలాగా ఎవరికైనా, అమ్మకే కాదు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా మర్చిపోకుండా చెప్పండి. ధన్యవాదాలు.